1909లో జరిగిన ఒక సంఘటన నేటికి ప్రతి గురువారం షిరిడీలో వేలాది మంది భక్తులను ఒకచోటికి చేరుస్తుంది. ఆ అద్భుత పల్లకీ ఉత్సవం కోసం తెలుసుకుందాం. ప్రతి గురువారం షిరిడీలో జరిగే సాయిబాబా పల్లకీ ఉత్సవాన్ని ఒక్కసారి ప్రత్యక్షంగా చూస్తే జీవితాంతం మర్చిపోలేరు. వేలాది మంది భక్తుల నామస్మరణల మధ్య మేళతాళాల నడుమ బాబా పాదుకలు, చిత్రపటం మరియు ఛత్రిని పల్లకిలో ఉంచి నిర్వహించే ఊరేగింపు వెనుక ఉన్న చరిత్ర ఏమిటి? ఈ ఊరేగింపులో జరిగే విశేషాలు ఏమిటో తెలుసుకుందాం. పల్లకీ ఉత్సవం ఎలా ప్రారంభమైంది? 1909లో షిరిడీలో భారీ వర్షాలు కురవడంతో ద్వారకామాయి మసీదు నీటితో నిండిపోయింది. దీంతో భక్తులు సాయిబాబాను చావడికి తరలించారు. అప్పటి నుండి బాబా ఒకరోజు ద్వారకామాయిలో, మరో రోజు చావడిలో విశ్రాంతి తీసుకునేవారు. బాబా చావడికి వెళ్లే ఈ ప్రయాణమే కాలక్రమేణా చావడి ఉత్సవం లేదా పల్లకీ ఉత్సవంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఉత్సవం ఎలా జరుగుతుంది? ప్రతి గురువారం రాత్రి ధూపహారతి అనంతరం పల్లకీ ఉత్సవం ప్రారంభమవుతుంది. బాబా పాదుకలు, చిత్రపటం మరియు పవిత్ర వస్తువులను పల్లకిలో ఉంచి సమాధి మందిరం నుండి ద్వారకామాయి, అక్కడి నుండి చావడి వరకు ఊరేగింపుగా తీసుకువెళ్తారు. భక్తుల భక్తి వెల్లువ పల్లకి వెంట వేలాది మంది భక్తులు ఓం సాయిరాం నామస్మరణ చేస్తూ భజనలు పాడుతూ నడుస్తారు. భక్తుల ఆనందోత్సవాలు, సంగీత నాదాలు షిరిడీ వీధులను ఆధ్యాత్మిక వాతావరణంలో నింపేస్తాయి. సాయిబాబాకు ఎంతో ఇష్టమైన శ్యామకర్ణ అనే గుర్రాన్ని ప్రత్యేకంగా అలంకరించి పల్లకితో పాటు తీసుకువెళ్తారు. ఇది ఉత్సవానికి మరింత వైభవాన్ని తీసుకువస్తుంది. సాయిబాబా జీవించి ఉన్న కాలంలో ఆయనను ద్వారకామాయి నుండి చావడికి తీసుకువెళ్లిన ముఖ్య భక్తుడు తాత్యా కోటే పాటిల్. ఆ సాంప్రదాయం ప్రకారం నేటికి బాబా చిత్రపటాన్ని మోసే మొదటి గౌరవం ఆయన వంశస్థులకే దక్కుతుంది. లోబాన్ ధూపం మరియు రాజసమైన ఊరేగింపు పల్లకి ముందుగా అర్చకులు లోబాన్ ధూపం వేస్తూ నడుస్తారు. బాబా చిత్రపటంపై వెండి ఛత్రి పట్టి భక్తులు చామరులు వీస్తూ నృత్యాలు చేస్తూ అత్యంత వైభవంగా ఊరేగింపు నిర్వహిస్తారు. ప్రధాన పండుగల్లో పల్లకి ఉత్సవం, రామనవమి, గురు పౌర్ణమి, విజయదశమి వంటి ముఖ్య పండుగల సమయంలో ఈ పల్లకి ఉత్సవం మరింత ఘనంగా జరుగుతుంది. దేశం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు షిరిడీకి చేరుకుని బాబా ఆశీస్సులు పొందుతారు. సాయిబాబా పల్లకి ఉత్సవం కేవలం ఒక ఊరేగింపు మాత్రమే కాదు, అది భక్తి, విశ్వాసం, సాంప్రదాయం మరియు సాయిబాబా పట్ల కోట్లాది మంది భక్తుల ప్రేమకు ప్రతీక. ప్రతి గురువారం జరిగే ఈ దివ్యమైన ఉత్సవం భక్తుల హృదయాల్లో అపారమైన ఆధ్యాత్మిక అనుభూతిని నింపుతుంది. ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయిబాబా ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని భక్తి వీడియోల కోసం ఫాలో చేయండి.